9వ తరగతి తెలుగు 5వ పాఠం స్నేహం వ్యాకరణం మొత్తం చూద్దాం. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ్య, తిక్కన, పోతన, కందుకూరు రుద్రకవి, తెనాల అన్నయ్య కవి, విశ్వనాథ సత్యనారాయణ రచించిన గ్రంథాలలో నుండి ఎంపిక చేసిన పద్యాలతో రూపొందింది. ఆదికవి బిరుదాంకితులైన నన్నయ్య రాజరాజ నరేంద్రన్ ఆస్థాన కవి, కవిబ్రహ్మ బిరుదాంకితులైన తిక్కన మనుమసిద్ధి ఆస్థాన కవి, ప్రజాకవి బిరుదాంకితుడైన బమ్మెరపోతన 15వ శతాబ్దికి చెందినవారు. సుగ్రీవ విజయం యక్షగానకర్త కందుకూరు రుద్రకవి 16వ శతాబ్దానికి చెందినవాడు. సుదక్షిణ పరిణయం గ్రంథకర్త తెనాలి అన్నయ్య కవి 16వ శతాబ్దానికి చెందినవారు. కవి సామ్రాట్ బిరుదు విశ్వనాథ సత్యనారాయణ కృష్ణా జిల్లా నందమూరులో జన్మించారు. ఈయన రచించిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఏకవీర మొదలైనవి వీరి రచనలు. ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాన్ని రాసి వాటితో సొంత వాక్యాలు రాయాలి. సౌదములు అంటే భవనము, మా గ్రామంలో భవనములు ఎక్కువ. తండులము అంటే బియ్యం, తినడానికి బియ్యం ఇచ్చే రైతును గౌరవించాలి. ప్రతిజ్ఞ శపథం, నేను ఉద్యోగం కొడతానని మా అమ్మకు శపథం చేశాను. సఖ్యం స్నేహం, మంచి స్నేహం మంచి ఫలితం ఇస్తుంది. నెక్స్ట్ కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలు గుర్తించాలి. ఇక్కడ పర్యాయ పదాలు మిత్రులు, నేస్తాలు, స్నేహితులు. రెండవ దానికి తల్పములు, శయ్యలు, పరుపులు. 3 వసనములు, అంబరములు, వస్త్రాలు. 4 ఉదకం, సలిలము, జలము. 5 పత్రం, దళం, ఆకు. నానార్థాలు విభుడు ప్రభువు, శివుడు బ్రహ్మ. కను చూచు, వెదకు, జన్మనిచ్చు. దళం ఆకు, భాగం, దండు. ఫలం పండు, కార్యం, పరిణామం. నెక్స్ట్ వ్యుత్పత్తార్థాలు చూద్దాం. గురువు అజ్ఞానం అనే అంధకారమును ఛేదించేవాడు ఉపాధ్యాయుడు. మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు. మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ముక్తి. పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు. అమృతం మరణం లేనిది సుధ. కింది పదాలను వివరించి రాయండి. బ్రహ్మానందం గొప్పదైన సాటిలేని ఆనందం. చక్రపాణి చక్రమును పానయందు కలవాడు విష్ణువు. కుంభవృష్టి కొండలతో వచ్చినట్లు పడే పెద్ద వాన. తలతలలాడు కళ్ళుకు మిరుముట్లు గొలిపే వస్తువుల యొక్క నెగనెగ. ప్రచండ వాయువు బాగా ఎక్కువగా భయంకరంగా వీచే గాలి. ప్రకృతి వికృతులు చూద్దాం. కార్యము కర్జము, గృహము గీము, గౌరవం గారవించడం, ధర్మం దమ్మం, లక్ష్మి లచ్చి. ఇవి ప్రకృతి వికృతులు. సందులు లో, లా, నా సంధి ఆధారంగా కింది పదాలను విడదీసి రాద్దాం. వజ్రాలు వజ్రము ప్లస్ లు. దేశాలు దేశము ప్లస్ లు. పుస్తకాన పుస్తకము ప్లస్ నా. సమయాన సమయము ప్లస్ నా. అందాలు అందము ప్లస్ లు. కింది పదాలు కలిపి రాసి సంధి పేరు రాయండి. నిత్య ప్లస్ ఆనందం, నిత్యానందం సవర్ణ దీర్ఘ సంధి. వైభవ ప్లస్ ఉన్నతి, వైభవోన్నతి గుణసంధి. అతి ప్లస్ అంత, అత్యంత యనాదేశ సంధి. కానుక ప్లస్ ఏమైనా, కానుకేమైనా ఉత్వ సంధి. చెప్పిన ప్లస్ అట్లు, చెప్పినట్లు అత్వ సంధి. విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. ఉత్తమ పురుషుడు, ఉత్తముడైన పురుషుడు. విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. ద్వారకా నగరం, ద్వారక అను పేరు గల నగరం. సంభావన పూర్వపద కర్మధారి సమాసం. భార్యాభర్తలు, భార్యయును భర్తయును ద్వంద్వ సమాసం. ఫలపుష్పాలు, ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసం. నలుదిక్కులు, 4 అని సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం. నెక్స్ట్ అలంకారాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో చేకానుప్రస అలంకారం. అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంటనే వచ్చినట్లయితే దానిని చేకానుప్రస అలంకారం అని అంటారు. విచారింపని పని చేయరాదు. పై ఉదాహరణ పరిశీలిస్తే పని అనే పదం వాక్యంలో అర్ధభేదంతో పునరుక్తమైంది. మొదటి పని అనే పదం విచారింపనిలోని పదభాగం. రెండవ పని అనే పదం కార్యం అని అర్థాన్నిస్తుంది. కాబట్టి ఇది చేకానుప్రస అలంకారం. లాటానుప్రస అలంకారంలో అర్ధభేదం లేకుండా కేవలం తాత్పర్య భేదం మాత్రమే ఉండి వెంటనే పదాలు ప్రయోగిస్తే దానిని లాటానుప్రాస అలంకారం అని అంటారు. కమలాక్ష నర్చించు కరములు కరములు.
పై పద్యపదంలో కరములు అనే పదం అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించబడింది. ఇక్కడ కరములు అంటే చేతులు అని అర్థం. వాక్యంలో కరములు కరములు అని వెంటనే ప్రయోగించడం వల్ల ఆ చేతులే ధన్యమైన చేతులు, మిగిలినవి చేతులు కావు అనే తాత్పర్య భేదాన్ని ఇస్తుంది. కావున ఇది లాటానుప్రాస అలంకారం అవుతుంది. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాడు, అలంకారాన్ని గుర్తించమన్నాడు. శ్రీనాథుని వర్ణించు జిహ్వ లాటానుప్రాస అలంకారం. నీటిలో పడిన తేలు తేలుతుందా వృత్యానుప్రాస అలంకారం. రామబాణం తగిలి వాలిపోయెను చేకానుప్రాస అలంకారం. కందర్ప దర్పములకు సుందర దరహాసములకు చేకానుప్రాస అలంకారం. ఇక్కడ ఛందస్సులో ఆటవేళ పద్య లక్షణాలు ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.